హలో ఎవ్రీవన్, నమస్తే, శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మినీ లాగ్ మీ రాజేశ్వరి కృష్ణ 1910. ఏంటి ప్రతి ఒక్కరు రాజు వీడియో కోసం వెయిట్ చేస్తున్నారా? నేనైతే మంచి వీడియోతో ఈరోజు వచ్చేసాను. ప్రతి ఒక్కరు మిస్ కాకుండా ఫుల్ ఎంజాయ్ చేయండి. అంటే మంచి మంచి ఐటమ్స్తో వచ్చానమాట. ఇట్లా వచ్చేసి మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాము. ఈ రోజు అయితే ఫుల్ బిజీ అండి. చక్కగా అమ్మ నాన్నగారు పిల్లలు అందరూ వచ్చారు కదా, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుంటే టైమే తెలియట్లేదు. చాలా హ్యాపీగా ఉంది. మీకే తెలిసిపోతుంది కదా రాజీ ఫేస్ లో కళ ఏంటన్నది. అంతేనండి, మన ఎదురుగా మనకు నచ్చిన వాళ్ళు ఉంటే ఆరోగ్యం కూడా ఆటోమేటిక్ గా బాగుంటుంది. ఫుల్ హ్యాపీగానే ఉన్నాను. కాకపోతే చిన్న సాడ్ అనే చెప్పాలి. ఏంటి అంటే మా తమ్ముడు గారు బాబుకి వచ్చి పెద్ద బాబుకి వచ్చిన దగ్గర నుంచి అస్సలు బాగాలేదు. హెల్త్ అయితే చాలా ఇష్యూగానే ఉంది. ఎందుకంటే వాళ్ళు వచ్చేసి 4 days ముందు చెప్పాను కదా షిరిడి వెళ్ళారనేసి. అప్పుడు బాబు వాళ్ళు చక్కగా బాగానే తిరిగారు. కాకపోతే అక్కడ వాటరు ఇక్కడ వాటరు ఇవన్నీ తేడా చేసి, అక్కడ షిరిడీలో ఫుడ్ ఇవన్నీ పిల్లలకి వచ్చేసి చాలా తేడా చేసేసాయి. అందువల్ల పాపం పిల్లలకైతే డైజెషన్ అవ్వలేదు. ప్లస్ ఏంటంటే అండి, వాళ్ళకి కఫం అనేది ఎక్కువగా వచ్చేసింది, దగ్గు వచ్చేస్తుంది. ప్లస్ ఏంటంటే ఫీవర్ కూడా వచ్చేసింది. పాపం వాళ్ళు సంతోషంగా వచ్చారని ఆనందపడాలో, లేకపోతే వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి అలా పడుకునే డల్గా ఉంటుంటే నాకు ఏదోలా అనిపించింది. అందుకని చెప్పేసి నేను బాబుకైతే కనుక చక్కగా ఇవి ఉంటాయి కదా, తెల్ల సగ్గు జావ ఉంటుంది కదా, సగ్గు బియ్యంతో చక్కగా జావ కాసిస్తే అమ్మ పట్టించింది. పాపం వాడైతే అసలు ఏమీ తినలేదండి. రైస్ అయితే కొంచెం వేడిగా కొద్దిగా తింటాడని చెప్పేసి ఇట్లా వచ్చేసి ధనియాల పొడి చేస్తున్నాను. అంటే బాబుగానే కాదులేండి, మాకు కూడా చక్కగా ఉంటుంది. కొద్దిగా నేను ప్రతిదీ కూడా నేను ఎక్కువగా పొడి అనేసరికి ఏ పొళ్ళైనా సరే, కంది పొడే కాదు, ధనియాల పొడి కాదు, ఆల్మోస్ట్ చాలా పొళ్ళు ఇంట్లో పెట్టుకుంటాను. ఎందుకంటే మనం ఎక్కువగా ఒక రోజు నీచు ఎక్కువ తిన్నప్పుడు మరుసటి రోజు వచ్చేసి మనం డైజెషన్ అవేవే తీసుకోవాలి. అందుకని చెప్పేసి ఇట్లాంటి ధనియాల పొడి అది కూడా చక్కగా నేనైతే స్టోర్ చేసుకుని డబ్బాలో పెట్టుకుంటాను. ఇట్లా వచ్చేసి ఎలాగా మా బాబుకి మా తమ్ముడు గారి బాబుకి కొంచెం వేడివేడిగా నెయ్యి వేసుకుని తింటాడు కదా అని చెప్పేసి చక్కగా ఇలా ధనియాల పౌడర్ చేద్దామని ఈ ఐటమ్స్ అన్ని పెట్టుకున్నాను అనమాట. ఏంటంటే ఒక 4 ఇవి ఉంటాయి కదండి, వెల్లుల్లి రెబ్బలు వేసుకుని చక్కగా కొంచెం ఒక 4 ఎండుమిరపకాయలు అట్లా వచ్చేసి కొంచెం జీలకర్ర, తర్వాత అయితే సాల్ట్ ఇవన్నీ వేయించేసుకోవాలన్నమాట. ధనియాలు ఏంటంటే అండి, మనం ఎక్కువగా తినడం చాలా మంచిది. అంతేకాదు నైట్ టైం ఏంటంటే చక్కగా వాటర్లో నానబెట్టుకుని ఎర్లీ మార్నింగ్ చక్కగా వాటర్ మనం తాగేయడం వల్ల ఏంటంటే చక్కగా బాడీ క్లీన్ స్టమక్ క్లీన్ అయిపోతుంది. ప్లస్ ఏంటంటే మనలో ఉన్న కఫం తగ్గిపోతుంది. ప్లస్ చలవ చేస్తుందండి. ధనియాలు అయితే చాలా బాగా పనిచేస్తాయి. పచ్చి బాలింత్రాలకు కూడా ఈ ధనియాల పౌడర్ అనేది పెడతారు. చాలా బాగుంటుంది అనమాట. పాలు పట్టడమే కాదు, బాలింత్రాలకి చక్కగా డైజెషన్ అవుతుంది, చలవ చేస్తుంది. చాలా అంటే చాలా ఉపయోగం ఉంటుంది ధనియాల వల్ల. ప్రతి ఒక్కరూ తినండి. ఈ పౌడర్ అనేది మనం మొదటి అన్నంలో వేడివేడి అన్నంలో కొంచెం మనం గాను నూనె కానీ లేకపోతే నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకుని చక్కగా తింటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. అంటే మనకి ఇందులో వచ్చేసి జీలకర్ర ప్లస్ ఏంటంటే ఎండుమిర్చి ఇవన్నీ వేసేస్తాం కదా, వెల్లుల్లి రబ్బలు అన్నీ వేస్తాం కదా, కొద్దిగా కరివేపాకు కూడా గుప్పుడు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. అట్లా వచ్చి నేనైతే ఈరోజు ధనియాల పౌడర్ చేశానండి. చాలా టేస్ట్ అనిపించింది. అది మిక్సీలో వేసి పౌడర్ చేస్తుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. అట్లా వచ్చి నేను బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. ప్రతిరోజు కూడా మనం పూజలు చేస్తాం కదా, అలాంటప్పుడు నీచు అది తినం కదా, అలాంటప్పుడు ఒక 2 ముద్దల్లో కనుక చక్కగా వేడివేడిది తింటే చాలా బాగుంటుంది. మనకి పొట్ట అయితే చక్కగా తేలికగా ఉంటుంది, అరిగిపోతుంది, డైజెషన్ అవుతుంది. చాలా అంటే చాలా మంచిదండి ధనియాలు. మీరు కూడా యూస్ చేయండి. ఏంటనేది మీరే నాకు కామెంట్లో చెప్తారు. ఇట్లా అయితే చక్కగా బాబుకి అయితే కనుక తింటాడు కదా అని చెప్పేసి కొంచెం ధనియాల పౌడర్ అది వేసి కొద్దిగా వేడివేడి అన్నం అమ్మని పెట్టమని చెప్పాను. అమ్మ అయితే బాబు దగ్గరే కూర్చుంది అనుకోండి. ఈ రోజు అయితే కనుక కర్రీస్ కూడా చాలా తేలిగ్గా అరిగిపోయే లాంటివే తీసుకున్నాము. చారు పెట్టాను. ప్లస్ ఏంటంటే ధనియాల పౌడర్ చేశాను అనమాట. మా వారికి వచ్చేసి ఒక కర్రీ చేసి పెట్టేశానులేండి. ఈ రోజైతే నేను వంట అనేది నేను కుకింగ్ చూపించలేదు. ఎందుకంటే హ్యాపీగానే ఉంది, అమ్మ వాళ్ళు ఉన్నారని హ్యాపీ ఉంది. కాకపోతే కొంచెం బాబుకైతే లేవలేక చక్కగా డల్గా ఉంటున్నాడు. టీవీ చూడటం కూడా చాలా తక్కువగా ఉంటున్నాడు అనమాట. ఇప్పుడు ఏంటంటే మీకు అమ్మ వాళ్ళు ఐటమ్స్ తీసుకొచ్చారు కదా, ఆ ఐటమ్స్ అవి మీకు చూపిస్తున్నాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించిందండి. అమ్మ షిరిడీలో కొన్నవి అవన్నీ కనుక తెచ్చి నాకు చక్కగా ఇవ్వడం అంటే మనకి ఎంతో ప్రేమగా అంత దూరం నుంచి జాగ్రత్తగా తీసుకొచ్చి
మనకి ఇవ్వడం అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మనం ప్రతిరోజు కూడా మనం అన్నీ పెట్టుకుంటాము, బయటకు వెళ్ళినప్పుడు అన్నీ కొనుక్కుంటాము, అవన్నీ పక్కన పెట్టేస్తే మన అమ్మ మనకి ప్రేమగా తీసుకురావడం అన్నది నాకు చాలా హ్యాపీ అని అనిపిస్తుంది. మీరు కూడా మన తల్లిదండ్రులు ఏది కొన్నా హ్యాపీగా తీసుకోండి. అది ఆ ఐటమ్స్ ప్రతిదీ కూడా మెమొరీ కింద దాచుకోండి. నేనైతే మాత్రం అవి భద్రంగానే దాచుకుంటాను. ఎందుకంటే అమ్మ తెచ్చిన ఐటమ్స్ అంటే నాకు ప్రతిదీ నచ్చిందండి. గాజులు వచ్చేసి నిజంగా షిరిడీలో చెప్తున్నాను, మేము అస్తమాను వెళ్తూ ఉంటాము. ప్రతి ఐటమ్ కూడా మనం లేడీస్ వేసుకునే ఐటమ్, ప్రతి ఐటమ్ గాజులేంటి, క్లిప్లేంటి, దండలేంటి, ప్రతి ఐటమ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. పైగా ఏంటంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి రీజనబుల్గానే ఉంటుంది రేట్ అయితే కనుక. 100 లోపే ప్రతి ఐటమ్ 100 లోపే ఉంటుందండి. చాలా అంటే చాలా కొనుక్కోవచ్చు మనమైతే చక్కగా దాచుకుని, డబ్బులు దాచుకుని ఇలాంటి ఐటమ్స్ అక్కడి నుంచి కొని తెచ్చుకుంటే కనుక చాలా బాగుంటుంది అనమాట. మేము ఎప్పుడు షిరిడి వెళ్ళినా మ్యాక్సిమం చాలా అంటే చాలా కొంటాను. ఇంక చూడండి, కుంకుమ బండి అయితే కనుక చాలా అందంగా ఉంది. ఈ కాస్ట్ అయితే పెద్ద ఏం కాదు, నాకు తెలిసి ఇది 50 బిలో ఉంటుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే అమ్మ ఎంత పడిందమ్మా అంటే, నీకు ఎందుకులే రేట్ అని అంటది, అమ్మ చెప్పదనమాట. ఇట్లా వచ్చి నాకు ఒక గాజులు, నాకు 2 గాజులు తీసుకొచ్చింది. చిన్న సైజ్ అయితే పాపకని తీసుకొచ్చిందిలేండి, మోనితలు వేసుకుంటుందమ్మా అని చెప్పేసి తను కూడా తీసుకుంది. ఇట్లా వచ్చి ఇది ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు, లేదంటే మనకు అటు ఇటు కూడా మన పెంకు గాజులు ఉంటాయి కదా, అవి వేసుకుని చక్కగా వేసుకోవచ్చు. ఇవైతే చాలా జాగ్రత్తగా క్యారీ చేయాలి, ఎందుకంటే అవి వచ్చి పోస్ వచ్చింది కదండి. ఇదేంటంటే బాబా గారి ఫోటో అంటుంది అమ్మ, ఇది మీ కృష్ణ గారి మీ వారు జేబులో పెట్టమ్మా అంటుంది. బాబా గారి ఫోటో అయితే నాకు బాగా నచ్చిందండి. బాబా గారి చిన్న ఫోటో అయినా సరే, చిరిగిపోయినా సరే నేను దాచుకోవడం అంటే నాకు చాలా ఇష్టం, బాగా ఇష్టం అండి బాబా గారు అంటే. ఇట్లా వచ్చి దండ చూడండి, చాలా అంటే చాలా నైస్గా ఉందన్నమాట. చక్కగా మనం తాడు వేసుకుని పైన దండ చక్కగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వరకైతే నేను పెద్దగా ఏమీ కొనేదాన్ని కాదు, కానీ వీడియో తీస్తూ మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ప్రతి ఐటమ్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇట్లా వచ్చి అమ్మ చూడండి దండ తీసుకొచ్చింది, లక్ష్మీదేవి లాకెట్ అనమాట. చాలా అంటే చాలా రిచ్గా అనిపించింది అనమాట. మెడకు పెట్టుకుని చూస్తే చాలా రిచ్గా అనిపించింది. వైట్ కూడా మనకి వైట్ పూసలు అనేసరికి ఏదో తెలియని లుక్ వస్తుంది కదా, సారీయే కాదు దండలే కాదు, చాలా లుక్గా అనిపించింది. ఈ దండ వేసుకుని, ఆ గాజులు వేసుకుని చక్కగా వైట్ చీర కట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తామని ఏదో కొంచెం మెమొరీ అట్లా వెళ్ళిందనమాట. ఇలా వచ్చి మీకు ప్రతి ఐటమ్ ఎందుకు చూపిస్తున్నానంటే, అమ్మ తెచ్చిన ఐటమ్ కదండి, అమ్మ మనకి సెలెక్ట్ చేసి తీసుకురావడం అంటే చాలా అదృష్టం అనే చెప్పాలి. ప్రతి తల్లి ఉంటే కనుక ఇలాగే కొంటుందని అనుకుంటున్నాను నేను. మనం కూడా మన పిల్లల గురించి ఆలోచిస్తాం కదండి. నేనైతే మా అమ్మాయి గురించి ఎక్కువగా ఆలోచిస్తాను, అలాగే అమ్మ కూడా నా గురించి ఆలోచిస్తుంది అనమాట. ఈ నల్లపూసలు చూడండి చాలా లుక్గా అనిపిస్తున్నాయి అనమాట. అంటే తాడు వేసుకుని చక్కగా అది ఒకటి పెట్టుకుంటే చాలా బాగుంది. ఈ ఐటమ్స్ నాకు ఎందుకు ఇంత బాగా నచ్చాయంటే, ఇప్పుడు వీడియోస్ తీసుకుంటున్నాను కదా ఎక్కువగా, ప్రతి వీడియోలకు ఒక ఐటమ్ పెట్టుకోవచ్చు అన్న ఆలోచనతో నేను అట్లా ఒక్కొక్కటి పెట్టుకుని చూపిస్తాను అనమాట. అంటే ప్రతిసారికి మ్యాచ్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి చాలా అంటే చాలా లుక్ వస్తుంది, చాలా బాగుంది. బ్లాక్ సారీ మీద పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇట్లా వచ్చి అదైతే బాబా గారికి మనకి దండ ఉంటుంది కదా, బాబా గారికి విగ్రహానికి దండ వేసుకోమ్మా అని చెప్పేసి తీసుకొచ్చిందమ్మ. ఇంత జాగ్రత్తగా తీసుకురావడం అన్నది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ క్లిప్ వచ్చి మా మరదలు తీసుకుందంట, చాలా బాగుందండి. చక్కగా మంచి మల్టీ కలర్ వచ్చిందనమాట. మన జుట్లు ఎట్లానూ పలచపడిపోయాయి కదా, అలా మొదట్లో పెట్టేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మీకు చూపిస్తున్నాను అనమాట. ఇలాగ వచ్చేసి మా పిల్లలు అయితే అస్సలు, ఇంకా మా చిన్నోడు పెద్దోడు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి పాపం ఇంకా చాలా చెప్పాలంటే చాలా అల్లరి చేస్తారు, కానీ పాపం హెల్త్ బాగాలేని కారణంగా అలా టీవీ చూస్తూ డల్గా ఉన్నారండి పాపం వాళ్ళు అయితే కనుక. ఇట్లా వచ్చి మళ్ళీ నేను కిచెన్లోకి ఎందుకు వచ్చానంటే, మా పెద్దోడికి వచ్చేసి కఫం పట్టేసిందని చెప్పాను కదా, అమ్మ అంటుంది కొంచెం మిరియాల కషాయం ఇవ్వమ్మా, కొద్దిగా వాడికి పట్టిద్దామని చెప్పేసి అంటుంది. మ్యాక్సిమం ఏంటంటే మార్నింగ్ వచ్చేసి నేను ఒకసారి ఇచ్చాను వాడికి, కొంచెం బాగానే అనిపించిందంట. మళ్ళీ కొద్దిగా ఉంది కదా, అది వెచ్చబెట్టి ఇచ్చేసేయమ్మా అంటుంటే నేను గ్లాసులో వేసి మరగబెడుతున్నాను అనమాట. ప్రతి ఒక్కరూ కూడా మిరియాల కషాయం అన్నది ప్రతి ఒక్కరూ తాగాలి, చాలా మంచిదండి. అది చక్కగా మనకి గొంతు అది చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది అనమాట. అంటే టేస్ట్ పరంగా అయితే కొంచెం ఘాటు ఉంటుంది, కానీ మన హెల్త్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో అయితే కనుక మా పిల్లలకు కూడా ఇలా మిరియాల కషాయం అది ఇస్తూ ఉంటానన్నమాట. మా పాప అయితే కొంచెం వచ్చినప్పుడు ఎలా ఇస్తున్నావు ఏంటి మమ్మీ అని అంటూ ఉంటుంది, కానీ తప్పదులేండి.
తాగుతుందిలేండి, ఏమనదు. కాకపోతే కొంచెం ఘాటుగా ఉంటుంది కదా. మా వారు అయితే చాలా ఎక్కువ తాగుతారు, మిరియాల కషాయం బాగా తాగుతారండి మా వారు వచ్చి. ఇటు ఏంటంటే నేను కొంచెం ఒక సగం వరకు ధనియాలు పౌడర్ చేసేసాను కదా, మిగతావి ఏంటంటే స్టోర్ చేస్తున్నాను అనమాట. అవి ఎందుకంటే డబ్బాలు ఎందుకు పెట్టుకున్నానంటే చక్కగా నేను ప్రతి వీక్లీకి ఒక్కొక్కసారి అట్లా వాటర్లో నానబెట్టి ఎర్లీ మార్నింగ్ ఆ రసం తాగేస్తాం అనమాట. తర్వాత వచ్చేసి అవి ఆ ధనియాలు అయితే చక్కగా తింటూ ఉండొచ్చు మనం, అవి ఏం పారబోసేయాల్సిన అవసరం ఏమీ లేదు. అట్లా వచ్చేసి ధనియాలు అయితే మాత్రం చాలా ఎక్కువగానే తెప్పించుకుంటాము, ఎక్కువ వాడతామనే చెప్పాలి. ఇట్లా వచ్చి వాడికైతే వెచ్చబెట్టాను. అది వచ్చేసి మరిగిన తర్వాత వాడికి పటికి బెల్లం వేసి మిరియాలు మరగపెట్టానండి. చాలా ఘాటుగానే ఉందనుకోండి, కానీ పటికి బెల్లం యూజ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఘాటు అనేది తగ్గింది. వాడు తాగేస్తున్నాడు, వాడు ఏం పేచి పెట్టలేదులేండి, పాపం బాగానే తాగుతున్నాడు. చాలా వీక్ అయిపోయాడండి మా తమ్ముడు గారు, పెద్దోడైతే బాగా సన్నగా అయిపోయాడు పాపం. ఇప్పుడు వాడు వచ్చేసి రేపటి నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి వాడికి బెంగ అనమాట. ఈ నాకు చూస్తే ఫీవర్ వచ్చేసింది, స్కూల్కి వెళ్ళాలి అని చెప్పేసి వాడికి తెలియని భయం పెట్టేసుకున్నాడు. అట్లా వచ్చేసి అమ్మ అంటుంది అనమాట, కొంచెం గోరువెచ్చగానే ఇవ్వమ్మా, వాడికి మళ్ళీ తాగలేడని చెప్పేసి అంటుంది. అమ్మ అయితే నిజంగా చెప్తున్నానండి, తమ్ముడు గారి పిల్లల్ని అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరు చూసుకుంటారు అనుకోండి, కానీ అమ్మ విషయంలో అయితే నేను అంటూ ఉంటాను, మనవాళ్ళంటే నీకు చాలా అపురూపమే బాబు అంటూ ఉంటాను అనమాట. వాడికి పాపం దగ్గరుండి తినిపిస్తుంది, పట్టిస్తుంది, పక్కనే నాన్నగారు అయితే పక్కనే పడుకోబెట్టుకుని ఇప్పటికీ జో పెడుతూ ఉంటారనమాట. అలా పిల్లలు చూడడం అన్నది పెద్దవాళ్ళు ఉంటే నిజంగా చాలా అదృష్టం అండి. అన్ని రకాలుగా వాళ్ళు ఉన్నారన్న సపోర్ట్ ఉంటుంది, మనకి ధైర్యం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు చాలా అదృష్టం అనే చెప్పాలి. మనం ఆల్మోస్ట్ మనం అయితే పెద్దవాళ్ళు మిస్ అయ్యాము. అమ్మ నాన్నగారు ఉన్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఈ రోజు అయితే వీడియో ఈ రూపంగా మీకు చూపించాను. అంటే రేపటి వీడియో అయితే ఇంకా బాగుంటుంది, ప్రతి ఐటమ్ కూడా మిస్ అవ్వద్దు. ఓకే ఫ్రెండ్స్.